ఏం మాట్లాడావు నిన్న కల్తీ లడ్డూ గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు గురించి మాట్లాడావు. దానికి పేటరేగిపోతా ఉన్నారు. నిన్న మాట్లాడిన నేను ఏం చెప్పా? కల్తీ తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పిన వాస్తవే కదా. చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది, ఎన్టీ రామారావు గారి పార్టీని లాక్కున్నాడు అని మాట్లాడాం. లోకేష్ ఒళ్ళు తగ్గింది, కొవ్వు తగ్గింది, కానీ బుర్రపోయింది, చిపోయి తప్పే ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. ఇటువంటి రాజకీయాల్లో మేమేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు అనకూడని మాట మా నాయకుడిని మీరు అంబనాభూతులు తిట్టలేదా? ఘోరంగా మాట్లాడలేదా? ఆ రోజు మేము ఇటువంటి పనులు చేసామా? ఇల్లు తగలబెట్టామా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దయచేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్తా ఉన్నా, ఇటువంటి రాక్షసానందం మానుకోండి. ఇటువంటి దుర్మార్గపు క్రీడకి మీరే దానికి సరిచేయండి. అంతేగాని ఇట్లానే మీరు ఇల్లు తగలబెట్టుకుంటా పోతాం, లేకపోతే మాట్లాడిన వాళ్ళన్నా గొంతు నొక్కేస్తాం, మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టేస్తామంటే మా గొంతుకుని మీరు ఆపలేరు. జగనన్నని మరలా మేము ముఖ్యమంత్రి చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఏకతాటి మీద ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ఇప్పుడు మాట్లాడండి. మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు లోపల ఉన్నారు. అన్ని తగలబెట్టిన దృశ్యాలు కూడా మీరు చూశారు కదా, పెట్రోల్ బాంబులు ఏ విధంగా వేసింది. పోలీసులు ప్రేక్షక పాత్ర చూశారు కదా మీరు అందరూ ఉన్న పరిస్థితి.